అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. నేను నాగలక్ష్మి. ఈ వీడియోలో థిక్ కన్సిస్టెన్సీలో నోరూరించే చోలే మసాలా కర్రీని, ఇది రోటీ అండ్ పరోటాలోకి సూపర్ కాంబినేషన్, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ చోలే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ కాబూలీ చెనాను ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చెనాను కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులని మిక్స్ చేసుకొని పేస్ట్ తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటోలను కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చెనా ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీరా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజున ఆనియన్స్ని వేసుకోవాలి. గరిటెతో ఒకసారి కలియపెట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి బాగా కలియపెట్టుకొని, అలాగే పుదీనా కూడా వేసి బాగా కలియపెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి కనపడుతున్నప్పుడు ఇక్కడ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పైకి కనపడుతూ ఉంది కదండి. ఈ టైంలో ఇక్కడ టమాటో పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని గరిటెతో ఒకసారి కలియపెట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చెనాను వాటర్తో సహా వేసుకొని ఉప్పు కారం అంతా సరిపడా చూసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కమ్మటి రుచికరమైన రోటీలోకి సూపర్ కాంబినేషన్ చనా మసాలా కర్రీ ఇక రెడీ. బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ రియల్లీ మామ్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ.